మహబూబ్ నగర్ ప్రజలకు బహుజన్ సమాజ్ పార్టీ తరఫు నుంచి జేబీ తెలుపుతా ఉన్నాము. మొన్న షాద్నగర్ నియోజకవర్గంలో జరిగిన ఉమ్మడి రంగారెడ్డి మహబూబ్నగర్ జిల్లాకు సంబంధించిన ఏదైతే గౌరవనీయులు బైకుమారి మాయావతి గారి జన్మదిన కార్యక్రమం జరిగిందో, చాలా పెద్ద ఎత్తున సంక్రాంతి పండుగ నాడు పండుగను విస్మరించి బైంజీ పండుగను అంటే జన్మదినాన్ని చాలా పండుగ వాతావరణంలో శాసనాలు చేసుకున్నందుకు, ఆ విధంగా దాన్ని సక్సెస్ చేసినందుకు మహబూబ్ నగర్ ప్రజలకు, రంగారెడ్డి ప్రజలకు మనస్ఫూర్తిగా బహుజన్ సమాజ్ పార్టీ రాష్ట్ర కమిటీ తరఫున ధన్యవాదాలు తెలుపుతాను. ఈరోజు ఈ ప్రెస్ మీట్లో మరి ఎన్నికలకు సంబంధించిన లోకల్ బాడీ ఎన్నికలకు సంబంధించిన కార్యక్రమం విషయం మాట్లాడడానికి ఈరోజు మరి మహబూబ్నగర్ రావడం జరిగింది. మరి మహబూబ్నగర్లో ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాకు సంబంధించిన రాష్ట్ర నాయకులు అందరూ కూడా ఇక్కడ ఉన్నారు. మరి గంగాధర్ గారు కావచ్చు, మరి రామచంద్ర గారు కావచ్చు, రామచంద్రన్న కావచ్చు, లేకపోతే కృష్ణ కావచ్చు, పృథ్వీరాజ్ కావచ్చు, మన కృష్ణ కావచ్చు, మన శ్రీను అందరూ కూడా ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాకు సంబంధించిన నాగర్ కర్నూలు, వనప్ప, భగద్వాలు ప్లస్ మహబూబ్నగర్ జిల్లాకు సంబంధించిన అందరూ కూడా 4 జిల్లాలకు సంబంధించిన నాయకులందరూ కూడా ఇక్కడ ఉండడం జరిగింది. సోదరులారా, మనం ముఖ్యంగా ప్రజలకు అప్పీల్ చేయదలుచుకున్నాం. ఏంటంటే ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాలో మొత్తం కూడా మహబూబ్నగర్ కార్పొరేషన్లో 60 డివిజన్లు, అదేవిధంగా మొత్తం కార్పొరేషన్లో 200 మున్సిపాలిటీలో 290 కౌన్సిలర్ ఎన్నికలు ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాలో జరగబోతున్నాయి. ఈ ఎన్నికలకు మహబూబ్నగర్ ప్రజలకు అందరూ కూడా మేము ఒక రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాం. దయచేసి మీరు ఈ రాష్ట్ర చరిత్రను గమనించి మీరు ఈసారి చాలా భిన్నంగా ఓట్లు వేయాలని బహుజన్ సమాజ్ పార్టీ మీకు విజ్ఞప్తి చేస్తారు. ఒక విషయం మీకు చెప్పేది ఏంటంటే, భారతదేశంలో ఇప్పటి వరకు స్వాతంత్రం వచ్చినప్పటి నుండి కూడా ఈ దేశ అణగారిన వర్గాల కోసం ముఖ్యంగా ఎవ్వరూ పట్టించుకొని ఈ దేశంలో అందరూ కూడా అంటే ముఖ్యంగా ఎవరి మీద అయితే దాడులు జరుగుతున్నాయో, అన్యాయాలు జరుగుతున్నాయో, అత్యాచారాలు జరుగుతున్నాయో, వివక్షకు గురవుతున్నారో వాళ్ళందరి తరఫున భారతదేశంలో వీళ్ళకు విముక్తి జరగాలని పోరాటం చేస్తున్న పార్టీ ఏకైక పార్టీ బహుజన్ సమాజ్ పార్టీ. మరి ఆ పార్టీ నాయకురాలే గౌరవనీయులు బైంజీ మాయావతి గారు. ఈసారి ఎన్నికల్లో మీరు మాయావతి గారి నాయకత్వాన్ని బలపరచాలని మీకు నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. ఎందుకంటే మనము ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో తెలుగుదేశం పార్టీని చూసినాం, కాంగ్రెస్ పార్టీని చూసినాం. మనం అయినా మన మీద దాడులు అత్యాచారాలు ఆగలేదు, మన పేదరిక పోలే. మన పిల్లలకు ప్రైవేటు స్కూలు విద్యను అంటే మనకు ఆర్థిక స్తోమత లేకున్నా కానీ మన తల్లిదండ్రులు ఉద్యోగస్తులు, తల్లిదండ్రులు పేదలు, వాళ్ళు వాళ్ళ భవిష్యత్తును మంచిగా నిర్వహించాలంటే ప్రభుత్వ పాఠశాలగా కాకుండా ప్రైవేట్ పాఠశాల మీద ఆధారపడేటట్టు చేసిన పార్టీలు కాంగ్రెస్, టీడీపీ పార్టీ అనే విషయం మీరు మర్చిపోదు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో. తర్వాత ఆంధ్ర పాలకులు మనకు అన్యాయం చేస్తురని మనం తెలంగాణ పోరాటాన్ని మళ్ళా మనం ఎత్తుకొని ఈరోజు మనం తెలంగాణలో ఆంధ్ర పాలకులు అన్యాయం చేసిరని తెలంగాణ పోరాటం మీద మనము టిఆర్ఎస్ పార్టీని కూడా మనం అధికారం జరిగిందా? ప్రభుత్వ హాస్పిటల్ ఏమైనా మంచిగా అయినాయా? గవర్నమెంట్ స్కూల్స్ ఏమైనా మంచిగా అయినాయా? లేకపోతే దళితులపై అత్యాచారాలు ఏమైనా తక్కువైనాయా? దాడులు ఏమైనా తక్కువైనాయా? ఇవేవి కూడా 10 సంవత్సరాల్లో జరగలేదు. నీళ్లు, నిధులు, నియామకాలు అనే 3 పాయింట్స్ పట్టుకొని ఈ మూడింటికి ఏమాత్రం కూడా అణగారిన వర్గాలకు సంబంధం లేకుండా టిఆర్ఎస్ పార్టీ పాలనను కొనసాగించింది. ఈ విషయాన్ని గమనించిన కాంగ్రెస్ పార్టీ టిఆర్ఎస్ తప్పులను ఎత్తి చూపి నీళ్లు, నిధులు, నియామకాల పేరు మీద టిఆర్ఎస్ పార్టీ అవినీతి చేసిందని, డబ్బులు సంపాదించిందని, కుటుంబ పాలనని, దుర్ణ పాలనని, మొత్తం దళితులపై దాడులు అత్యాచారాలు చేస్తే ఎక్కడ కూడా చట్టం దాని పని దాన్ని చేయకుండా ఈ టిఆర్ఎస్ పార్టీ అడ్డం పడిందని కాంగ్రెస్ పార్టీ రేవంత్ రెడ్డి గారు మొత్తం మాట్లాడి
టిఆర్ఎస్ పార్టీని ఈరోజు మళ్ళీ ఈ ప్రజలు ఓడగొట్టినట్టు చేసి కాంగ్రెస్ పార్టీ అధికారంలో వచ్చింది. మరి కాంగ్రెస్ పార్టీకి వచ్చినాక ఏం జరుగుతుందండి? ఒకనాడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో టీడీపీ కాంగ్రెస్ ఉన్నట్టే ఆంధ్రప్రదేశ్లో తెలంగాణ పోరాటంలో మనం అందరం తెచ్చుకొని ఇష్టపడి పోరాటం చేసి తెచ్చుకున్న తెలంగాణ పార్టీ టిఆర్ఎస్లో కూడా మన పరిస్థితి సేమ్ అట్లే ఉన్నది. మళ్ళీ ఈరోజు కాంగ్రెస్ పార్టీ కూడా అదే సేమ్ పరిస్థితి ఉంది. ఒకనాడు టీడీపీ కాంగ్రెస్ పార్టీలో మన పిల్లలు చదువుకునేటోళ్ళు, ముఖ్యంగా అమ్మాయిలు, ప్రభుత్వ పాఠశాలలో టాయిలెట్లకు నిర్వహణ లేని పరిస్థితి, టాయిలెట్ల నిర్వహణ లేని పరిస్థితి. చదువు విషయం పక్కకు పెడితే ఆత్మగౌరవం లేని పరిస్థితి. మరి మనం కోరుకొని సాధించుకున్న తెలంగాణ పార్టీ, తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డ తర్వాత కూడా మీరు వెళ్ళి చూడండి మీరందరూ. లేకపోతే ఈ ప్రజలకందరికీ విజ్ఞప్తి చెప్తున్నా, బహుజన్ సమాజ్ పార్టీ తరఫున మీరు ఏ గ్రామంలో అన్నా గవర్నమెంట్ స్కూల్కి వెళ్ళి చూస్తే ఆ గవర్నమెంట్ స్కూల్లో చదువుకునే అమ్మాయిలకు టాయిలెట్ ఫెసిలిటీ లేదు, మంచినీళ్ళ ఫెసిలిటీ ఉండదు. మంచినీళ్ళు తాగితే టాయిలెట్ వేయాల్సి వస్తుందని అమ్మాయిలు మంచినీళ్ళు తాగుతలేరు. దానివల్ల 2 సమస్యలు వస్తున్నాయి. ఒకటి, హార్మోన్స్ ఇన్బ్యాలెన్స్ అవుతున్నాయి అమ్మాయిలకు. 2, మంచినీళ్ళు తాగకపోవడం వల్ల కిడ్నీ ప్రాబ్లమ్స్ వస్తున్నాయి. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్, హిట్ టీవీ యాప్, ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters, UK లో 1 year masters, 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.